హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రిప్టో గురు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పై డొమైన్స్లో ఆంక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడో నేను వీడియో చేయలేదు. దానిలో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలనేది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు పై బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి పై బ్రౌజర్ అని. ఆ పై బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి పై బ్రౌజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్లో వాలెట్ అని ఉంది కదా, ఆ వాలెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేదా ఫింగర్ ప్రింట్ పెట్టుకున్న వాళ్ళు ఫింగర్ ప్రింట్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు. నేను ఫింగర్ ప్రింట్ ద్వారా లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ 85 ఉంది నా దగ్గర. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏంటంటే పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత ఇక్కడ షో మై పాస్ ప్రైజ్ అని ఉంది కదా, దాని పక్కన షో అని ఉంది చూడండి, అక్కడ షో మీద క్లిక్ చేయాలి. ఓకే, షో మీద క్లిక్ చేసిన తర్వాత కింద బ్లూ కలర్లో కాపీ అని వస్తుంది. ఆ కాపీ మీద క్లిక్ చేసుకోండి. కాపీ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత కింద లాస్ట్లో డొమైన్స్ అని ఉంది కదా, చూసారా ఫ్రెండ్స్, డొమైన్స్. ఆ డొమైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ డొమైన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసి కింద సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆ డొమైన్ ఇంతకుముందు ఎవరన్నా బిడ్ చేశారా, మీరే ఫ్రెషా అనేది అక్కడ తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ అమెజాన్ అని కొట్టామనుకోండి, ZON అమెజాన్ అని కొట్టాం కదా, ఇక్కడ సెర్చ్ కొట్టాలి. కింద సెర్చ్ అని ఉంది కదా, అక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకన్నా ముందు ఎవరైతే బిడ్ చేశారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటాయి చూడండి. ఒకళ్ళేమో 5020, ఒకళ్ళేమో 5030, ఒకరేమో 7000 పెట్టి ఈ డొమైన్ అనేది ఆంక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈ డొమైన్ మనకి రావాలి అంటే 7000 కన్నా ఎక్కువ, 7010 ఉంది చూడండి పైన, 7000 కన్నా ఎక్కువ బిడ్ చేస్తే మనం ఈ ఆంక్షన్ పూర్తయ్యేలోపు అది మనకి రావడం అనేది జరుగుద్ది. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ ఎంత ఉంది, 80 ఉన్నాయి. 80 ఉంటే ఇప్పుడు 7000 కన్నా నేను ఎక్కువ వేసి దాన్ని పర్చేస్ చేయలేను. సో ఇప్పుడు ఏం చేయాలంటే దానికన్నా అవైలబుల్ బ్యాలెన్స్ ఉందనుకోండి, మనం పర్చేస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి అంతపై ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి వేరే చూసుకుంటాను. సపోజ్ ఇండియాలో ఒక బ్రాండ్ క్లియర్ వాటర్ అనే ఒక బ్రాండ్ ఉంది కదా, ఆ డొమైన్ అనేది నేను పర్చేస్ చేసి మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏంటంటే CLEAR క్లియర్ పానీ. ఓకే, ఇప్పుడు ఈ ఆంక్షన్లో ఇది అవైలబుల్ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. ముందు సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే డొమైన్ ఈజ్ అవైలబుల్, మేక్ ఇట్ యువర్ డ్రీమ్ హోమ్ అని ఉంది కదా. ఇప్పుడు అంటే దీన్ని ఎవరు బిడ్ చేయలే. సపోజ్ ఇప్పుడు నా మినిమం బిడ్ ఎంత, 10 పైస్. సో నా దగ్గర 80 పై ఉన్నాయి కాబట్టి నేను ఈ 10 పై పెట్టి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా పర్చేస్ చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. పక్కన ఇక్కడ బ్లూ కలర్లో బిడ్ అని ఉంది కదా, ఆ బిడ్ మీద క్లిక్ చేయండి. మనం ఎంత పై అయితే పెట్టాలనుకుంటున్నాం అంటే 10 పెట్టవసరం లేదు. అదే మీకు కంపల్సరీగా కావాలనుకుంటే మీ దగ్గర 50 ఉంటే 50 పెట్టవచ్చు, 100 ఉంటే 100 పెట్టవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. మీకన్నా ఎక్కువ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ డొమైన్ అనేది వస్తుంది. సో మిగతా వాళ్ళందరికీ మీపై మీకు రిటర్న్ వచ్చేస్తాయి. వాళ్ళు ఏం తీసేసుకోరు. మీకు ఆ డొమైన్ అనేది మీకు రాకపోతే మీరు ఎంత పెట్టి బిడ్ ఆంక్షన్లో పార్టిసిపేట్ చేశారో ఆ పై మీకు రిటర్న్ వచ్చేస్తాయి. వాళ్ళ దగ్గరే ఉండిపోవు. ఎవరైతే ఎక్కువ బిడ్ చేశారో వాళ్ళ పై మాత్రమే కట్ చేసుకుని వాళ్ళకి ఆ డొమైన్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరు లేరు కాబట్టి నేను ఒక 10 పై పెట్టి నేను బిడ్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ బిడ్ అని ఉంది కదా, ఈ బిడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టుగా బిడ్ 10 పై నౌ, యు ఆర్ అబౌట్ టు బిడ్ 10 పై ఫర్ clearpani.py. అసలు ఈ డొమైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, వీటిలన్నిటికీ డొమైన్ వెబ్సైట్ ఏముంటుంది, facebook.com, amazon.com ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఈ డొమైన్ పై ద్వారా ఎలా వస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు clearpani.com అని ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో పై అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది చూడండి, clearpani.py.
facebook.py, amazon.py అని అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇది రీప్లేస్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్లేస్ బిడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ అయింది కదా, కింద అప్రూవ్ రిజెక్ట్ అని చూడండి, అప్రూవ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే మన ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, అప్రూవ్ విత్ బయోమెట్రిక్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, అప్పుడు మన ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు బిడ్ అవుతుంది. ఒక్క నిమిషం, బిడ్ అవుతుంది, మీరు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, 10/5 బిడ్ ప్లేస్డ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ద బిడ్ అని వచ్చింది చూసారా. ఓకే, తర్వాత డిస్మిస్ కొట్టేసేయండి. ఇదిగోండి, ఈ 10/5కి నేను బిడ్ చేశాను ఈ clearpani.com నుంచి. ఇప్పుడు ఫ్యూచర్లో పై వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి clearpani.py అని అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకు కావాల్సిన బిడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏమవుతుందంటే మనకి ఇంకా 13 days టైం ఉంది. 13 days టైం తర్వాత మనమే ఎక్కువ బిడ్ చేస్తే, ఎక్కువ పై కాయిన్స్ పెట్టి మనం పర్చేస్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది మనకి అలౌట్ అవుతుంది. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఆ కంపెనీ వాడికి ఆ వెబ్సైట్ కావాలి అంటే, ఇప్పుడు క్లియర్పానీ వాడు ఉన్నాడు, క్లియర్పానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు clearpani.py అనే వెబ్సైట్ కావాలన్నప్పుడు వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారు. నన్ను కాంటాక్ట్ చేసి, సార్ మీకు ఎంత పై ఇస్తాం, లేకపోతే ఎంత USDT ఇస్తాం అని మనతో మాట్లాడతారనమాట. అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుకుని మన ఆ డొమైన్ని వాళ్ళకి సెల్ చేసుకుంటాం అనమాట. దానికోసమే ఇది ఇలా మనం పే చేసుకుని ఉంచుకుంటే మంచిది. లేదు మాకు అంత లేదు బ్రదర్, మేము మైనింగ్ చేసుకుని సెల్ చేసుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం. అంతే ఫ్రెండ్స్, డొమైన్ మనం అలా విధంగా షేర్ చేసుకోవాలి. మన డొమైన్స్ను చూసుకోవాలనుకుంటే మళ్ళీ డొమైన్స్ మీద క్లిక్ చేసి మై బిడ్స్ అని చూడండి, కింద మై బిడ్స్ అని మీద క్లిక్ చేస్తే నువ్వు ఏ ఏ డొమైన్స్ అనేది ఆంక్షన్లో పార్టిసిపేట్ చేసావో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, నేను కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, మీరు నాకు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు చేస్తూ మీకు ఉపయోగపడేలాగా చేస్తానని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.